తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ మారిన తలలు, మరో బేతాళుడి కథ. కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి. మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. విక్రమార్కుడు చాలా పట్టుదల గలవాడు. బేతాళుడి ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి తాను మౌనం విసర్జించటం వల్లనే బేతాళుడు శవంతో సహా చెట్టెక్కాడని ఆయన గ్రహించాడు. మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని శ్మశానానికేసి నడవసాగాడు. రాజా, నీవు చాలా జ్ఞానివి, అందుచేత నిన్ను మరొక ధర్మ సందేహం అడుగుతాను. ముందు ఈ కథ విను అంటూ బేతాళుడు ఈ విధంగా కథ చెప్పాడు. శోభావతి నగరంలో కాళికాదేవి గుడి ఒకటి ఉన్నది. దాని ఎదటనే కాళీతీర్థం అనే పెద్ద కోనేరు కూడా ఉన్నది. ఏటా ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు అక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఆ రోజు అనేక కోసుల దూరం నుంచి లక్షలాది జనులు అక్కడికి వచ్చి కోనేట్లో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఒక సంవత్సరం ఇలాగే బ్రహ్మస్థలమైన గ్రామం నుంచి ధవలుడనే చాకలి ఉత్సవానికి వచ్చాడు. కోనేటి వద్ద స్నానానికి వచ్చిన వారిలో మదనసుందరి అనే అందమైన చాకలి కన్యను చూశాడు. దాని ఊరు, పేరు, తండ్రి పేరు విచారించాడు. ఆ మదనసుందరి తన భార్య అయితేనే తప్ప అన్నం ముట్టరాదని శపథం చేశాడు. ఉత్సవానికి పోయి తిరిగి వచ్చినప్పటి నుంచి ధవలుడు చిక్కిపోతుండడం గమనించి వాడి తండ్రి కారణం అడిగాడు. మదనసుందరి విషయమంతా ధవలుడు తండ్రికి చెప్పాడు. ఈ భాగ్యానికే నిద్రాహారాలు మానాలట్రా నాయనా, దాని తండ్రి నాకు స్నేహితుడే. ఇప్పుడే బయలుదేరిపోయి పెళ్ళి ఖాయం చేసుకుని వస్తాను, నువ్వు లేచి అన్నం తిను అని తండ్రి చెప్పాడు. అనుకున్నట్టే పెళ్ళి స్థిరమయ్యింది. మంచి లగ్నం చూసి ధవలుడికి మదనసుందరికి పెళ్లి చేశారు. ధవలుడు భార్యను తన ఇంటికి తెచ్చుకుని సుఖంగా కాపురం చేస్తున్నాడు. ఇంతలో ఒకనాడు ధవలుడి ఇంటికి వాడి బావమరిది వచ్చి, బావా, మా ఇంట గౌరీవ్రతం చేసుకుంటున్నాం, నిన్ను చెల్లెలిని తీసుకుపోవటానికి వచ్చాను అని అన్నాడు. మర్నాడే ధవలుడు తన భార్యతోనూ బావమరిదితోనూ అత్తవారింటికి బయలుదేరాడు. వారి దారి శోభావతి నగరం మీదుగానే ఉంది. వారు ముగ్గురు కాళీ ఆలయం దగ్గరకు చేరేసరికి ధవలుడికి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనిపించింది. భార్యను బావమరిదిని రమ్మంటే ఉత్త చేతులతో అమ్మవారిని చూడటం తమకిష్టం లేదు అన్నారు. ధవలుడు ఒక్కడే గుడి లోపలికి వెళ్ళాడు. గుడిలో అమ్మవారిని చూడగానే ధవలుడికి ఒళ్ళు పరవశమైపోయింది. 18 చేతులతో కాలి కింద మహిషాసురుడిని తొక్కిపెట్టి కాళికాదేవి జేగీయమానంగా కనబడింది. అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే వేటకత్తి కూడా ఉంది. ఈ దేవికి అందరూ బలిచ్చి పుణ్యం సంపాదిస్తారు. నన్ను నేనే బలి ఇచ్చుకొని ఏకంగా మోక్షం సంపాదిస్తాను అని అనుకొని ధవలుడు దేవిని ధ్యానించి వేటకత్తి తీసుకొని ఒక్క వేటున తన తల తెగ నరుకుకొని అక్కడే పడిపోయాడు. భర్త ఎంతసేపటికి రాకపోవటం చూసి మదనసుందరి చూసి రమ్మని తన అన్నను పంపింది. వాడు గర్భగుడిలోకి వచ్చి తనను తానే అమ్మవారికి బలి ఇచ్చుకున్న తన బావమరిదిని చూశాడు. వాడికి కూడా భక్త్యావేశం వచ్చి తన తల నరుక్కొని బావమరిది పక్కనే ఒరిగిపోయాడు. వెళ్ళిన మగవాళ్ల కోసం ఎంతోసేపు చూసి మదనసుందరి ఆందోళన పడి తానే స్వయంగా గుడిలోనికి వచ్చింది. అక్కడ తన భర్త శవము, అన్న శవము పడి ఉండటం చూసి దుఃఖం పట్టలేక ఏడుస్తూ, తల్లి, నా భర్తను అన్నను ఒక్కసారే బలిపుచ్చుకున్నావా? ఇక నేనొక్కెత్తినే బతికి ఉండటం దేనికి? నీ ఎదటనే ఉరిపోసుకొని చస్తాను అని మదనసుందరి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ సమయంలో దేవి ముఖం నుంచి ఇలా మాటలు వినిపించాయి. వెర్రి కూతురా, ఆత్మహత్య చేసుకోకు. నేను నీ భర్తను గాని అన్నను గాని బలి కోరలేదు. వారే భక్తి పార్వస్యంలో తమ్ము తాము బలి ఇచ్చుకున్నారు. వారి మొండాలకు తలలు తగిలించు, వారిని ఇప్పుడే బతికిస్తాను అని అన్నది. అమ్మవారన్న మాటలు వినగానే మదనసుందరికి ఒళ్ళు తెలియని ఆనందం కలిగింది.
ఆమె ఆనందాశ్రువులు తుడుచుకోనైనా తుడుచుకోకుండా ఆ గర్భగుడి చీకటిలో 2 మొండాలకు 2 తలలు చేర్చింది. మరుక్షణం ఇద్దరూ బతికారు. కాని ఒక్క పొరపాటు జరిగిపోయింది. మదనసుందరి తన భర్త మొండముకు అన్నతల, అన్న మొండముకు భర్త తల చేర్చి వారిని బతికించుకుంది. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, నా సందేహమేమంటే మదనసుందరి బతికించుకున్న ఇద్దరిలో ఇప్పుడు భర్త ఎవరు, అన్న ఎవరు? ఎందుకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతివా? నీ తల పగిలిపోతుంది, జాగ్రత్త అని అన్నాడు. ఇందులో సందేహానికి అవకాశమే లేదు. శరీరమంతటికీ తల ప్రధానం. అందుచేత భర్త తలగలవాడే భర్త, అన్న తలగలవాడే అన్న అని సమాధానం చెప్పాడు విక్రమార్కుడు. రాజు మౌనం ఈ విధంగా భంగం కాగానే బేతాళుడు శవంతో సహా అంతర్ధానమై చెట్టెక్కి కూర్చున్నాడు.